హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఫ్రైడే పూజ అయితే ఇలా చేసుకున్నానండి సింపుల్గా. ఈరోజు పాలు వేద్దాము, ఆవు పాలు ఉన్నాయి పెడదామని పొద్దున్నే అనుకున్నాను అనమాట. కాకపోతే ఎందుకో మనసుకు చక్కెర పొంగల్ చేసి పెట్టి మేలు అనిపించింది. అమ్మవారి నాతో తెప్పించుకొని తీసుకుందో ఏమో తెలియదు. ఇలా అయితే కూడా చక్కెర పొంగల్ చేసి పెట్టినాను. నేనైతే యాపిల్ తీసుకోండి ఈరోజు పూజ కానీ నేనే 2 పీస్ పెట్టేసాను అనమాట. దేవుని కానీ మనం తిన్న తర్వాత పెట్టకూడదు కదా, అందుకోసము నేనే తీసి పెట్టింటే ఆ యాపిల్ కూడా ఈరోజు కలిగి బాగా బెల్లము కుంకుమ పెట్టేసాను. ఇక్కడైతే కూడా పూజ రూమ్లో అష్టలక్ష్మికి వాటర్ పోసి దానికి అక్షింతలు కాయిన్ పసుపు కుంకుమ గంధము ఫ్లవర్ వేసి పెట్టేసాను అనమాట. పూజ అయితే ఇలా చేసుకున్నానండి పొద్దున్నే. అయితే కూడా నేను పాటలు అయితే దేవుని పాటలు అయితే కూడా పెడతానండి. 9 వరకు పెట్టేస్తాను అనమాట. ఎందుకు అలా పెట్టుకుంటే మనసు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే టెన్షన్గా ఉంటుంది. పూజ చేసిన రోజు కొంచెం ఆవేశంగానే ఉంటుంది. ఓమా నా బంతిపూలు బంతిపూలు అండి తాబేలు కుబేలు ఓకే. మనీ ప్లాంట్ అయితే కూడా మా పార్టీ దగ్గర నుంచి ఎంత కట్ చేసి ఇలా అయితే గాజు తీసారో పెట్టేసుకున్నాను అనమాట. కిచెన్లో ఒకటి చిన్న తాబేలు అండి. ఇది 120 ఏమో అండి తీసుకున్నాను అనమాట. ఇందులో ఫ్లవర్స్ వేసి పెట్టేసాను. ఈ రాగి దాంట్లో ముందు వేసి పెట్టేస్తాను అనమాట. చాలా బాగుంది కదా. ఏదో ఇంటికి కొంచెం అందంగా అలంకరించుకున్నామని ఏదో ప్రయత్నంలో చేస్తూ ఉన్నామన్నమాట. ఇలా చేసుకోవడం ఇష్టం కానీ అంత బుర్ర అంత తెలియతే లేదు కానీ ఏదో అలా చేస్తున్నాను అనమాట. యాపిల్స్ అండి బాగున్నాయి కదా. కాశ్మీర్ యాపిల్ అన్నారండి అతనైతే. భలే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి యాపిల్స్, సూపర్ ఉన్నాయి. కూడాలండి నేను ఊరికి వెళ్తున్నానని చెప్పాను కదా, ఊరికి వెళ్ళాను. నేను కూడా పుట్టింటికి వెళ్ళి బాగా జరిగాయి. వీడియో తీసేకైతే కుదరలేదు నాకైతే. ఇంకంతే కదండి, ఏదైనా ఫంక్షన్ అంటే అలా వీడియో నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. మా తమ్ముళ్ళ బాగా యూట్యూబ్ చేసిన వాళ్ళే అంటారు. మా వారు అస్సలు పట్టించుకోరు. ఏదో ఒకదాని అలా దొబ్బుకుంటూ పోతున్నా. అయినా కానీ కొంతమంది సబ్స్క్రైబర్స్కి మాత్రం ఓకేనన్నా నాకు అప్పుడే శత్రువులు ఏర్పడుతున్నారనమాట. ఏదో అమ్మ దయ వల్ల అట్లా చేస్తూ పోతున్నాను. ఏదో ఖాళీ ఉండకోకుండా కుదిరినప్పుడల్లా వీడియో తీస్తున్నాను. నా ప్రయత్నం ఏదో చేస్తున్నానండి. నాకేం పెద్ద మాట్లాడేది రాదు, ఇంగ్లీష్ రాదు. కాకపోతే ఏదో చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఏదో ఒకరోజు కలుస్తుంది కదా అని. ఇలా చుంచి పెట్టే కూడా స్మెల్ రావండి. అలాగే పెట్టేసే కూడా స్మెల్ వస్తాయి అన్నమాట. అందుకో ఇలా పెట్టే కూడా బాగా ఆడిపోతాయి అన్నమాట. స్మెల్ అయితే రావు. 3 days అయినా బాగుంటాయి. దోశలు అయితే వేసాను అండి పిల్లలకి. రోజు అయితే స్కూల్ లేదు, ఇంట్లోనే ఉంటున్నారు. ఫ్రైడే స్కూల్ లేదు, ఆర్డర్ ఇచ్చారనమాట. అందుకే 8:30 అయిపోయింది. పొద్దున్నే బూస్ట్ కలిపించింటే తాగేసారనమాట. మా అబ్బాయి ప్లేట్ తీసుకొని వస్తున్నానండి, ఆకలి అవుతుందంట. ఇవైతే కూడా పచ్చి కొబ్బరి పల్లీలు అండి అన్నీ ఫ్రై చేసాము. ఇవైతే కూడా చల్లగా అయిపోయాయి, మిక్సీకి వేసేస్తాము. ఇలాగే వేడిగా ఉన్నట్టు వేస్తే కూడా మిక్సీలు పోతాయండి. నేనైతే కూడా అలాగే వేస్తాను అనమాట. వేడి మీద వేస్తే కూడా మిక్సీ ఏది అవుతుందండి. అందుకోసము చల్లగా అయిపోయిన తర్వాత వేస్తున్నాను అన్నమాట. కొత్తగా ఏదో ట్రై చేస్తున్నామండి.
సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుంది చెప్పు. ఎలా చేయాలో ఏమో కామెంట్ ఎవరు చేయరు. ఏదో కష్టపడుతూ ఉన్నాను అన్నమాట. ఓకే నా ఫ్రెండ్స్, పచ్చడి మిక్సీకి వేస్తాము. ఈ సౌండ్ ఎందుకు లేండి. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. పోపు కూడా పెట్టేసాను. పిల్లలు బాగా లేట్ అయిపోయింది. మా చిన్న అబ్బాయి అయితే ఆవాలు కూడా తీసేస్తాడండి. పువ్వు పెట్టాలంటే నాకు ఇవన్నీ ఎలాంటి తలనొప్పి అవుతుంది అన్నమాట. వీడియో ఎలా తీయాలి ఏమి అనేది నాకు కామెంట్ చేయండి. ఎడిటింగ్ అంతా చేసేకే రాదు నాకైతే. ఎలా తీస్తానో అలాగే పెట్టేస్తాను అనమాట. అందుకు మా తమ్ముళ్ళు వీడియో చేసి యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసినావు ఏమొస్తుందని అని అంటున్నాను అనమాట. ఏదో నా చిన్న ప్రయత్నం అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఖాళీ ఉన్నప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. నా వీడియో తీసేవనా ఈ వీడియోస్ చాలా చూసినాను. ఎడిటింగ్ ఎట్లా చేయాలో ఏమనేది నాకైతే కొంచెం కానీ బుర్రలేకే దూరలేదు, చేసేకే చేయగలేదు. మా వారికి అన్నీ వచ్చు కానీ చేయమంటే చేయడైనా ఏం అవసరమా అని అంటారు అనమాట. ఎడిటింగ్ ఎట్లా చేయాలనేది సింపుల్గా ఏమన్నా వీడియో ఉంటే నాకు వీడియో పంపించండి. ఎలాంటి వీడియో తీయాలి, ఎలా తీయాలి అనేది ఏమన్నా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే ఇప్పుడు టిఫిన్ తినేస్తారు.